హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇక్కడ నైట్ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఊరు వెళ్తున్నాము. ఇది ముందు రోజు కదా, అందుకే రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ అన్నాను. ఇంకా రేపటి కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడైతే మిర్చి ఇంకా పప్పు అయితే నానబెట్టేశాను. ఇక్కడ ఇవన్నీ చూసారా? అయితే మిర్చి మొన్న తెచ్చింటే అయితే పండుతున్నాయి, అవి వేద్దామా అనుకున్నాను. కాకపోతే రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండి మార్నింగ్ అయితే ఊరు వెళ్ళిపోతున్నాం కదా. పచ్చివి అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటాయి, అదే పండు వెనుక ఉండవు కదా. ఇక్కడైతే పల్లీలు వేపు పెట్టేసుకుంటున్నా. ఇన్ని మొత్తం అయితే వేయట్లేను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే పెడుతున్నా. ఇంట్లో పనులు కూడా చాలా ఉన్నాయి, ఇంకా బ్యాగ్ కూడా ప్యాక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మేము పెడితే లాభం వస్తుందా అని అడుగుతున్నారు. పెడితే ఖచ్చితంగా లాభం వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మంచి సెంటర్ చూసుకోవాలి. ప్లేట్ 25 కదా, ఒక్కొక్కరి దగ్గర 20 కూడా నడుస్తుందంట. కాకపోతే మా దగ్గర అయితే పక్కన అన్న వాళ్ళు అయితే 25 పెట్టేసినారు, అందుకనే నేను కూడా 25 అనమాట. ఇక్కడ ఇవి మిర్చి అయితే పక్కకు పెట్టేసుకొని వేరేటివి అయితే తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇవి మళ్ళీ 4 రోజులు ఉన్నా ఏమవ్వవు కదా, పాడవు అని ఇవి పక్కకు పెట్టేసుకుంటున్నా. ఇంకా కడిగేటివి ఒకటి ఉండనే ఉంటాయి కదా ఇల్లు అన్న తర్వాత. ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ మిర్చి అంటే చెప్పాను మొన్నటివి అయితే పండుతున్నాయని 1 by 1 ఇంకా అన్ని పనులు చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఊరు వెళ్ళలేదు కదా, బట్టలు ఏమన్నా ఐరన్ చేసేటివి ఇవి ఉంటే ఇంకా మా వారికి మళ్ళీ ఒకవేళ నేను పిల్లలు ఒకరోజు అటు ఇటు అయినా వీళ్ళకి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి ఇవి కూడా ఇంట్లో పనులు ఉంటాయని ఈరోజు ఇంకా తక్కువ పెట్టేసిన. ఒకవేళ మనకి సపోర్ట్ చేసే మనిషి ఉన్నారు అంటే, పని విధంగా సపోర్ట్ చేసే మనిషి ఉన్నారు అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారు అనుకో, తొందరగా వెళ్ళడానికి వీలయ్యి మీరు తొందరగా వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా అయిపోతాయండి. ఇక పెట్టంగానే అయిపోవు, మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి. స్టార్ట్ చేయంగానే అయితే అయిపోవు, 20 days అయితే కంటిన్యూ పెట్టండి. ఆ తర్వాత మనకి రిజల్ట్ తెలుస్తుంది అనమాట. పెట్టంగానే అయిపోతే ఇంక అందరం చేసి ఇంకా ప్రతి ఒక్కరం పెట్టుకుంటాం కదండి. ఇంట్లో ప్రిపేర్ చేసి టక్కున బయటికి వెళ్ళంగానే అయిపోతున్నాయి అంటే ప్రతి ఒక్కరం చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మీరు వీలు చూసుకొని కొంచెం బాగుండేలా చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అనమాట. మళ్ళీ రిపీటెడ్గా వస్తారు తిన్న వాళ్ళే. ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ప్లేట్ ఎంత అంటే మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పండి. ఒక 6 బోండా అయితే 25, 4 ఇడ్లీ అయినా 25 రూపాయలు, 2 ఊతప్పం ప్లేట్ వస్తుంది అది 25 రూపాయలు, 2 దోశ వస్తాయి ఇవి కూడా 25 రూపాయలు అనమాట. అయితే కాకపోతే ఇంకా పిండి మిగిలింది. మళ్ళీ అనుకుంటున్నా పిండి మిగిలి అట్లే వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ ఆ పిండి మరీ పుల్లగా అయిపోతుంది కదా, అందుకనేసి మళ్ళీ కొంచెం వేరే అయినా తీసుకెళ్ళచ్చు అని మళ్ళీ ఏం చేసా, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. పిండి మిగిలింది మళ్ళీ వేసి ఈ దోశ పక్కకు పెట్టి మళ్ళీ వేయడానికి అయితే స్టార్ట్ చేశాను. ఒకవేళ అట్లే ఉందనుకోండి ఇంకెలాగో మళ్ళీ రేపు ఎల్లుండి పెడితే పర్వాలేదు, పిండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇంకా పెట్టట్లేదు కదా, అందుకని ఇంకొన్ని ఉంటే ఇంకొంచెం వేసేసా. ఒకవేళ లేట్ అయినా సరే ఇంటికి వచ్చేస్తే అయిపోతుంది. ఒకవేళ పిండి అట్లే ఉంటే మళ్ళీ పాడైపోతుంది, అది కూడా లాసే కదండి. ఒక విధంగా అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా వెళ్ళాను అనమాట. 2 ప్యాకెట్లు సరిపోతుందండి. 2 ప్యాకెట్లు అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 25 రూపాయలు పేపర్ ప్లేట్స్. మనకి 2 ప్యాకెట్లు ఎంత వస్తుందంటే ఒక్క ప్యాకెట్కి 25 రూపాయలు కదా, 25 ప్లేట్స్ దాకా వస్తుంది. అట్లా మనకి 25 ప్లేట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి, మనకి 500 పైనే వస్తుంది అనమాట. ఇంకొక ప్యాకెట్లో 25 అట్లా 1000 రూపీస్కి అయితే మనకి మనీ వస్తుంది అనమాట. 2 ప్యాకెట్స్ మనకి సేల్ అయిపోతే ఒక్కొక్కరు 2 ప్లేట్లు తింటారు, ఒక్కొక్కరు అయితే ప్లేట్న్నర తింటారు, ఒక్కొక్కరు హాఫ్ ప్లేట్కే ప్లేట్ వేస్ట్ అయింది. మరి ఇంకా చెప్పలేము, అటు ఇటు 2 విధాలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా అయిపోయినాయి, ఇంటికి వచ్చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ ఇవన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇంకోటి అంబ్రిల్లా ఎక్కడ తీసుకున్నారని కామెంట్స్ వస్తున్నాయి. అంబ్రిల్లా అయితే ఓల్డ్ సిటీలో తీసుకున్నాను. ఈ అంబ్రిల్లా వచ్చేసి 1700 పడింది, వాళ్ళైతే 2000 చెప్పారు. నేను బేరమాడి 1500 అడిగాను, ఇవ్వలేదు. ఇంకా 1700కి అయితే ఫైనల్ చేసి తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకునేప్పుడు మీరు బండి కానీ అట్లా తీసుకెళ్ళడం బెటరు. అదే కార్ అయితే కొంచెం కష్టం అనమాట, వెనక నుంచి ముందు వైపు కల్లా పెట్టేసుకోవాలి. బండి అనుకోండి మనకి సైడ్స్ కట్టినా సరిపోతుంది. మన వీళ్ళు బట్టి ఇంకా వస్తువు అనేది కొన్న తర్వాత ఇంకెలాగోలాగా తెచ్చుకోవడానికే ప్లాన్ చేస్తాంలేండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.